హాయ్. ఒక గద్దని ఒక కాకి పదే పదే ముక్కుతో పొడుస్తూ 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 బాగా ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. చాలాసేపు గద్ద అట్లానే భరిస్తుంది, ఏం రెస్పాండ్ కాకుండా. అయినా ఆగపకుండా అదే పనిగా ఇరిటేట్ చేస్తూ ఉంటుందన్నమాట. గద్ద ఏం చేస్తుందంటే ఎగురుతుంది. ఈ కాకి కూడా గద్దతో పాటుగా ఎగురుతుంది. గద్ద లెవెల్ తెలుసు కదా, ఏ స్థాయికి వెళ్తుందంటే ఆల్మోస్ట్ క్లౌడ్స్ని కూడా దాటిపోయి పైదాకా ఎగురుతుందన్నమాట. దాంతో పోటీ పడుతూ కాకి ఎగురుతూ 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 ఆ స్థాయికి ఎగరలేక ఇంకా ఆయాసం వచ్చి బాగా బ్రెత్ అంతా ఇదైపోయి కింద పడిపోతుంది అనమాట. చాలా చిన్న విషయం నాకు ఇవాళ ఇక్కడ కనిపించింది అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. లైఫ్లో చాలాసార్లు మనల్ని పదే 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 డిస్టర్బ్ చేస్తూ ఉంటారు చాలామంది. మనల్నైనా ఈవెన్ పిల్లలనైనా సరే. మన ఇదిలో మనం ఉంటే, లేదా మన మన చదువులోనో లేకపోతే మన పనుల్లోనో ఏదో ఒకటి ఉన్నప్పుడు పదే పదే పోక్ చేస్తూ ఉంటారు. ఎట్లన్నా సరే మనల నుంచి ఒక యాంగ్రీ రియాక్షన్ రావాలి, ఎట్లయినా సరే వీళ్ళని రెచ్చగొట్టాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎట్లా రెచ్చిపోవాలి? మనం వాళ్ళకి వెంటనే వాళ్ళ భాషలో సమాధానం ఇవ్వాలా? వాళ్ళు మనల్ని తిడితే మనం తిట్టాలా? వాళ్ళు కొడితే మనం కొట్టాలా? అవసరం ఏం లేదు. షో వాట్ యు ఆర్ కేపబుల్ ఆఫ్. మీ పాజిటివ్స్ ఏంటి, మీరు ఏం చేయగలరు, మీ స్థాయి ఏంటి అనేది చూపించండి చాలు. ఆటోమేటిక్గా వాళ్ళే ఆ రేస్ నుంచి వెనక్కి వెళ్ళిపోతారు. ఈ మన స్టోరీలో కాకిలాగా. సో బాగా అనిపించింది నాకు. ఈవెన్ పిల్లలు కూడా మనల్ని అంటారు కదా, నన్ను వాడు డిస్టర్బ్ చేశాడు, నన్ను అమ్మాయి డిస్టర్బ్ చేసిందని చెప్తూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా చెప్పండి. ఇట్లాంటిది ఏదైనా జరిగినప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ కొట్లాటల బదులు లేకపోతే అరుచుకోవడం బదులు మీ పాజిటివ్స్ ఏంటి, మీ క్యాపబిలిటీ ఏంటి, మీ స్థాయి ఏంటి అనేది మీరు అవతల వాళ్ళకి చూపిస్తే మళ్ళీ మీతో పెట్టుకోరు. నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే డెఫినెట్లీ షేర్ చేయండి. ఇది చాలా మందికి కనెక్ట్ అవుతుంది. ఓకేనా? హ్యావ్ అ గ్రేట్ టైం.